బ్రేకింగ్ న్యూస్. కాకినాడ వేట్లపాలెంలో హైటెన్షన్ నెలకొంది. ఇంటి నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని ఇద్దరు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు బలైనట్టుగా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురిపై దాడి చేశారు. కత్తులు కర్రలతో దాడికి దిగారు ప్రత్యర్థులు. దాడిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతులు ప్రకాష్ రావు, చంద్రరావు, యేసుబాబు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. కాకినాడలో ఒక ఇంటి నిర్మాణం విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. ఒకరికొకరు కత్తులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని కేసును విచారిస్తున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, ఏం జరిగింది? కొట్టుకుని ముగ్గురు చచ్చిపోయేంతగా కొట్టుకున్నారా? అసలు ఏం జరిగింది? ఏదైతే ఈ సోమలకోట మండలం వేటలపాలెంలో అయితే చెరువు దగ్గర ఇంటి నిర్మాణం వివాదం అయితే చెలరేగిందని చెప్పాలి. ఈ యొక్క ఇంటి నిర్మాణం వివాదంలో ఇంటి పక్కన ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతున్నారో మరో కుటుంబం ఇరు వర్గాల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 6గురిపై మరో వర్గానికి చెందినటువంటి వారైతే కత్తులు కర్రలతో దాడికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడిలో ఘటనా స్థలంలోనే మనకి ప్రధానంగా చూసుకుంటే శారదాల ప్రకాశరావు 55 సంవత్సరాలు, అతనైతే అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. మరొక అదే కుటుంబానికి చెందినటువంటి శారదాల చంద్రరావు అతను కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మరొక వ్యక్తిని తీసుకుని వెళ్తున్నారు. అందులో మార్గ మధ్యలో అయితే శారదాల యేసు అనే వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మృతి చెందిన పరిస్థితి ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇంటి సరిహద్దు విషయంలోనే ఈ వివాదం అయితే చెలరేగింది. మరొక వర్గం కత్తులు కర్రలతో వచ్చి ఇంటిపై ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయడంతోనే ఈ ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎవరైతే గాయపడినారో మరో ముగ్గురిని కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలిస్తారు. మరి కొంతమంది సోమలకోట ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రోహిత్. దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి మొత్తం వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఎవరైతే దాడికి దిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి కోసం కనీసం అంత కత్తులు కర్రలతో కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ముగ్గురు చనిపోవడం ఒకే కుటుంబానికి చెందిన వారంటే మామూలు విషయం కాదు. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇంటి నిర్మాణం సంబంధ సరిహద్దు వివాదం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో పెద్దల విషయంలో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరో కూడా అది ఈ విషయంలో సాయంత్రం సరిగ్గా చీకట పడుతున్నటువంటి సమయం కూడా కావడంతోనే ఎవరు కూడా దాన్ని ఆపేందుకు ఎవరు కూడా ప్రయత్నించలేదు. ఒకరొకరు ఘర్షణ జరుగుతుందని అనుకున్నారు తప్ప ఈ విధంగా మరొక వర్గం కత్తులతో దాడి జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. అదే గ్రామంలో మొత్తం కొంతమంది అదే కత్తులతో దాడి చేస్తూ ఒక చనిపోయారని వార్త వినగానే మొత్తం మిగిలిన వాళ్ళందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముగ్గురు ఒక సంఘటన స్థలంలోనే ఇద్దరు చనిపోయారు. అలాగే గాయాలతో మొత్తం అందరూ కూడా హాస్పిటల్ కి వీధిలో తీసుకుని వెళ్తుండగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయకపోవడంతోనే మొత్తం అక్కడ ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి రోహిత్. ఏంటి ఈ ఘటన తర్వాత అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇది నిజంగా భయానక ఘటన, ఒక యుద్ధాన్ని తలపిస్తుంది. ముగ్గురు చనిపోవడం, మిగిలిన గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే గాయపడిన వారు వాళ్ళ కుటుంబ సభ్యులే. ఒకే కుటుంబాన్ని ఎవరైతే కారదాల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా మరొక ఇద్దరికైతే గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అందులో మార్గ మధ్యలో తీసుకుని వెళ్తుండగా కారదాల యేసుబాబు అయితే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సంఘటన స్థలంలో ప్రకాశరావు అలాగే చంద్రరావు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఇంత దురదృష్టమైనటువంటి ఘటన గతంలో మనకి ఇటువంటి సంఘటన కూడా జరిగినటువంటి కాకినాడ జిల్లాలో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒకేసారి ముగ్గురు చనిపోవడం కూడా ఇది రెండవ ఘటనగా మన ప్రధానంగా కాకినాడ జిల్లాలో నమోదైందని చెప్పాలి రోహిత్. ఏదేమైనా ఈ యొక్క ఘటనపై పోలీసులు జిల్లా ఎస్పీ కూడా సంఘటన ఎవరైతే మరో వర్గం వాళ్ళు ఉన్నారో ఇటు చంపారో వాళ్ళని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అందరినీ ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఘటన జరిగిన వెంటనే అయితే మాత్రం వాళ్ళంతా కూడా పరారైనటువంటి పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా కర్రలతోనూ కత్తులతోనూ కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటాక్ చేసిన నేపథ్యంలోనే కొంతమంది అక్కడ స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే
మరొక ఇద్దరు అయితే పారిపోయినటువంటి పరిస్థితులను స్థానికులు అయితే చెప్తున్నారు. పోలీసులు దీనిపై అక్కడ వెంటనే అక్కడ చేరుకున్నప్పటికీ ఎవరైతే దాడి చేసి పాల్పడ్డారో వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. మరొక వ్యక్తి పోలీసులకి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయేందుకు కూడా వెళ్ళినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. రైడ్ ప్రకాష్, కాకినాడ వేట్లపాలెంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అక్కడ ఇంటి నిర్మాణం జరుగుతోంది. పోలీసులు కూడా భారీగా వచ్చి చేరుకున్నారు, స్థానికులు కూడా వచ్చి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఇంటి నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ చంపుకునేంత వరకు వెళ్ళింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ గొడవలో చనిపోయారు. ఇంటి నిర్మాణం విషయంలో, అక్కడ ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆ ఇంటి నిర్మాణం విషయంలో గొడవ జరిగింది. ఒకరికొకరు కత్తులు కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు ప్రకాష్ రావు, చంద్రరావు, యేసుబాబుగా తెలుస్తోంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు కొట్టుకునేటప్పుడు అక్కడ వాళ్ళని ఎవరు ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. అంత భయానకంగా కొట్టుకున్నారు. ఒకవేళ కొట్టుకుంటున్న వారిని ఆపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిపై ఎక్కడ దాడి చేస్తారోనని ఒక్కసారిగా మిగిలిన వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురైనట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు చనిపోయారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఈ దాడికి కారకులైన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు నమోదు చేశారు. కానీ మరో వర్గం వారు అక్కడ నుంచి వెంటనే వీళ్ళని చంపిన తర్వాత అక్కడ నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. కాకినాడలో ఇప్పుడు ప్రశాంతంగా ఉండే కాకినాడలో ఒక ఇంటి నిర్మాణం విషయంలో ఇలా గొడవ చేసుకుని ముగ్గురు చనిపోవడం ఒక్కసారిగా కలకలం చెలరేగింది.